అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఆ విషయంలోకి వెళ్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. దాదాపుగా కేవలం జనసేన పార్టీ అంటే కాపు కులానికి మాత్రమే పనిచేస్తుంది, వాళ్ళకు మాత్రమే పనిచేయాలి అనేటి అడిగేటువంటి కొంతమంది కాపు నాయకులకు వాళ్ళందరికీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి దాన్ని స్లీపర్ షాట్ అంటారు, అంటే చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పారు. అందులో ముఖ్యంగా నిన్న దాసరి రాము, అట్లాగే ముద్రగడ్డ పద్మనాభం గారు, బొంగవీటి నరేంద్ర గారు, ఈ మధ్య కనిపిస్తున్నటువంటి లాయర్ రజని, అందులో దాసరి రాము గారు నిన్న ఒక కామెంట్ చేశారు. మేము ఎప్పుడన్నా జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్దామంటే జనసేన పార్టీ ఆఫీస్లో అక్కడ నాదెళ్ల మనోహర్ గారు ఇంకా చాలామంది ఓన్లీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నారు, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాలేదని చెప్పాడు. అట్లాగే ఇంకొక ముద్రగడ్డ పద్మనాభం గారు 2024 ఎలక్షన్స్లో ఆయన ఏం చెప్పారంటే, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే ముద్రగడ్డ పద్మనాభం నా పేరు కాదు, ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని చెప్పాడు. ఇక వంగవీటి నరేంద్ర ఈయన అద్దె పేరు ఏదో వంగవీటి ఇంటి పేరు తగిలించుకొని ఊరు వాడ తిరిగి ప్రతి విషయానికి మరి కాపులకి ఏమైనా జరిగితే ఏంటి బాధ్యత, ఎవరు బాధ్యత ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, మరి గతంలో అనేకమైన సందర్భాలు జరిగినా అప్పట్లో నోరు మూసుకొని ఉన్నాడు. ఇక ఈ కొత్తగా వచ్చినటువంటి పేటీఎం ఆర్టిస్ట్, అబ్బో ఏం ఆర్టిస్టు ఏమి నటన గురించి చెప్పాల్సిన పనిలే, అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేయడంలో ఏమైనా మించినోళ్ళు లేరు. సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు. స్వతహాగా ఎవరికైనా వాళ్ళ కులం మీద ప్రేమ ఉంటుంది కాదంటలా, కానీ పార్టీ నడిపే వాడికి వాళ్ళ కులం మీద ప్రేమ ఎలా పెట్టుకోవాలి? సరే, మీరే అన్నారు 2019 ఎలక్షన్స్లో మీరందరూ అడిగారు కాబట్టి ఆ రోజు మంచి ఐఏఎస్ ఆఫీసర్గా మంచి అద్భుతమైనటువంటి పనితీరు కల్పించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ నాకు లక్ష్మీనారాయణ గారు, జడి లక్ష్మీనారాయణ గారు, ఆయన ఐపీఎస్ అనుకుంటా, ఐపీఎస్ జడి లక్ష్మీనారాయణ గారు, ఆయన్ని పార్టీలోకి తీసుకోమన్నారు, తీసుకున్నారు. ఆయనకి సంస్థానమైనటువంటి విశాఖపట్నం ఎంపీగా అవకాశం ఇచ్చాం. అయితే ఆ ఎన్నికల్లో చాలామంది ఒక నిస్వార్థపరుడు, నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారు కాబట్టి ఆయన అందరూ ఓట్లు వేశారు. కొంతమంది ఒక రకంగా ఓట్లు వేశారు. సో ఫస్ట్ విజయంలోనే గెలుపు రాదు, ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు, పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు ఈ కాపు నాయకులంతా అరే పవన్ కళ్యాణ్ గారు సరే ఏదో ఫస్ట్ టైం ట్రై చేసాం, 1-2 సార్లు ఉండాలి కదా పార్టీలో అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవటం ఏంటంటే మరి మీరు అడగొచ్చు కదా. ఆ రోజు మా నాదెళ్ల మనోహర్ గారు పార్టీ పెట్టినప్పుడు జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి 2019లో ఓడిపోయారు, ఘోర పరాజయం. మనోహర్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. అయినంత మాత్రానే ఆయన మనోహర్ గారు పార్టీ నిలబెట్టి పోలేదే. పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు, బ్రహ్మాండంగా పార్టీ సలహాలు ఇచ్చాడు, ఎలా ముందుకు వెళ్దామని చెప్పి ఆలోచనలు చేశారు. అన్నీ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడిచారు, కష్టమైన నష్టమైన నడిచాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ కష్టాలలో ఉంటే ఆయన 2019లో 2 చోట్ల పోటీ చేసిన చోట, కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట మీరు వెళ్ళి కాపుల్ని మాట్లాడి కాపులతో టర్న్ చేసుకొని ఒక్క సీజన్లో గెలిపించలేకపోయారే. ఆ రోజు మీరు ఉపయోగపడలా. నేను అనేది ఏంటంటే జనసేన పార్టీ అంటే మామూలుగా అన్ని కులాలని సమన్వయం చేసుకుంటూ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని మా కాపులకు అన్యాయం జరిగింది కదా, మీరు కాపులకు వస్తేనే స్పందించాలి, కాపులనే మాట్లాడాలి, లేకపోతే కాపులకే మీరు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నప్పుడు మరి ఆయన కష్టాలలో ఉన్నప్పుడు మీరు వెన్నుదన్నుగా ఉండాలి కదా. జేడి లక్ష్మీనారాయణ వెళ్ళిపోయాడు, అట్లాగే ఇంకా బొలిశెట్టి సత్యనారాయణ వెళ్ళిపోయాడు. ఆయన అయితే ఇంకా పార్టీకి పెద్ద గుదబండిలా మారాడు. ఎప్పుడు పెడితే అప్పుడు పార్టీకి ఎటువైపు ఉంటాడో ఆయనకే తెలియదు, ఆయన సిద్ధాంతం ఏందో ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు రన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇంతకంటే నీచమైన పరిస్థితి ఏంటి? ఇలా పవన్ కళ్యాణ్ గారు అడుగుతుంది అదే. 19లో నన్ను అంటిపెట్టుకొని ఉండాలి కదా, పార్టీ ఓడిపోయినా నా వెనకాల ఉండాలి కదా, నాకు సపోర్ట్ చేయాలి కదా. మీరు నేను మీకు అండదండలుగా ఇచ్చినప్పుడు అండదండగా ఇవ్వాలి కదా మరి నాకు. మరి ఆ రోజు మీరు ఇవ్వకుండా ఆ రోజు మీరు మీ ఇష్టాసారంగా వెళ్ళిపోయి మీ ఇష్టాసారంగా మా పార్టీని వెళ్ళిపోయి ఈరోజు పార్టీలో ఆ కులస్తులు ఉన్నారు, ఈ కులస్తులు ఉన్నారు అంటే వాళ్ళందరూ కష్టకాలంలో నా వెనకాల ఉన్నారు, నాతో పాటు నడిచారు. నాకు ఒక్క సీట్ లేని స్థానంలో రోజు కూడా ఉన్న రాపాక వరప్రసాద్ గెలిచి ఆయన వైసీపీ పార్టీలో పోయినా కూడా ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నడుద్దాం పదండి, ముందుకు వెళ్దాం పదండి, ఇబ్బంది ఏం లేదు. మీరు నాకు ఎన్నిపోటు పొడిచారు మరి, కానీ నా వెనకాల నిలబడిన వాళ్ళకి ఇప్పుడు నేను ఎన్నిపోటు పొడిస్తే పార్టీ నిలబడదు, పార్టీ నిలబడే పరిస్థితి లేదు అనేది క్లియర్ కట్గా అని చెప్పాడు. మీకు అభ్యంతరం అయితే రాగాకండి, అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది అన్ని కులాల నుంచి తీసుకోవాలి, అన్ని కులాల నిర్మాణం జరిగితేనే అది పార్టీ సంస్థానగతంగా బలంగా ఉంటుంది.
ఒక్క సామాజిక వర్గం భుజస్కంధాల మీద పార్టీని మోస్తామంటే అది జరిగే పని కాదు. ఇక రెండవ మాట చెప్పాడు, పేరు మార్చుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2024 ఎలక్షన్స్లో అనేక మంది అనేక ప్రమాణాలు చేశారు. ముఖ్యంగా ఎవరో మన గుడివాడ గుట్కా అయితే ఆయన అంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గంలో కాపు సామాజిక రెడ్డి సామాజిక వర్గం కాదు. అయినప్పటికీ ఆయన ఏమన్నాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తాను అన్నాడు. తప్పనిచ్చి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే నేను కమ్మ కులాన్ని వదిలేసి రెడ్డిని పెట్టుకుంటాను ఏమని చెప్పాడా? ఓడిపోకపోతే చెప్పాడా? చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తానని చెప్పాడు. వెరీ గుడ్, పర్వాలేదు. నేనేమంటున్నానంటే ఈ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిపించకపోతే నేను ముద్రగడ పద్మనాభాన్నే కాదు పద్మనాభ రెడ్డిని అంటే కులం పేరు కూడా మార్చేసుకుంటాను అంటే ఓటర్లు ఏమనుకుంటారంటే ఏంటిరా ఇంత కాపులకి ఇంత కుల పిచ్చుందా అనేటువంటిది ఓటు బ్యాంకింగ్ని కొల్లగొట్టడం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి స్విచ్ చేస్తే మీరు ఆట ఆడతారా? దరిద్రం కదా. ఏ రెడ్డి అయినా పలానా చోట మీరు గెలవకపోతే నేను కులం మార్చుకుంటాను, కమ్మాని పెట్టుకుంటాను, చౌదరిని పెట్టుకుంటాను, లేకపోతే నాయుడిని పెట్టుకుంటానని ఎందుకు మరి ఎవడు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఒక ముద్రగడ పద్మనాభం చేత ఎందుకు ఇప్పించారు స్టేట్మెంటు? అసలు కులం మార్చుకోవటం ఏంటి? జన్మతహా మనం పుట్టిన కులం కదా అది. నువ్వు వదిలేదలుచుకుంటే నాకు వెనక కులం తగిలించొద్దు, నేను ప్రజలందరి మనిషిని అంటున్నా తప్పులేదు, నేను నాయుడు వదిలేసి వెనక రెడ్డిని పెట్టుకుంటాను. ఇదేంటి? ఈ దరిద్రం ఏంటి? ఈ చండాలం ఏంటి? దౌర్భాగ్యం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికల్లో ఎదుర్కోవటం కోసం, ఆయన్ని ఎన్నికల్లో దెబ్బతీయటం కోసం ఇంత దారుణంగా ఒడిగడతారా? ఇంత అమానుషంగా ఒడిగడతారా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, కార్లు స్టెప్నీలు మార్చినట్టు మార్చారు. మరి ఎందుకు ఆ రోజు మీరు మాట్లాడాలి కదా? పవన్ రాజకీయంగా ఎదుర్కోండి, పవన్ కుటుంబ వ్యక్తిగత విషయాలు దేనికి? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోసాని కృష్ణమురళి అనేటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టాడు, లకారాలతో తిట్టాడు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు? అట్లాగే పవన్ గారిని విశాఖలో అడ్డుకున్నారు, విజయవాడలో అడ్డుకున్నారు, అట్లాగే బోర్డర్స్ దగ్గర అడ్డుకున్నారు. ఎవరు పోరాడారు? జనసేన కార్యకర్తలు పోరాడి. ఆ కార్యకర్తలు ఎవరు? అన్ని కులస్తులు ఉన్నారు. ఈరోజు ఆయన కష్టపడి విజయం సాధించిన తర్వాత లేదు ఈ క్రెడిట్ అంతా కూడా మా సామాజిక వర్గానికే ఇవ్వాలి, మేమే ఇవ్వాలి అని అంటే ఆ పార్టీ నిలబడిద్దా? కాబట్టి ఇవన్నీ 100% పవన్ కళ్యాణ్ గారు అందరు ఒక రకంగా అందరు నోరు మూయించాడు. ఇట్లా పిచ్చి వాగుడు వాగితే పార్టీ లైఫ్ ఉండదు, పార్టీ పునాదులు ఉండవు. దీన్ని నా కష్టకాలంలో నా వెనకాల మీరు నిలబడలా. ఇవాళ ఎవరైతే బయటకు వచ్చేసి మాకు లేరు, మేము లేము, మాకు కులస్తులు లేరు అని వాగుతున్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని ఓడించి 2 చోట్ల పోటీ చేసి గెలవలేదు, పార్టీ అధ్యక్షులని అవమానపరిచిన రోజు ఏమైంది? రేపు ఎలక్షన్స్లో మేము చూసుకుంటాం, మా పవన్ కోసం మేము పనిచేస్తామని వాగారా? ఎవరైనా వాడేమో పేరు మార్చుకుంటానంటాడు ఒక ఆయన, ఒకడేమో మేము ఒప్పుకోమంటాడు. ఇంకా వంగవీటి నరేంద్ర ఆయన చెప్పాలి. ఈ నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఊరికి తెలియదు, ఎలా వంగవీటి పేరు వచ్చిందో. రాధా గారిని అవమానం చేసినప్పుడు మాట్లాడాల. అసలు సరే రాధా గారిని పక్కన పెట్టండి, రాధాకి నీకు ఏదైనా విభేదాలు ఉండొచ్చు. రంగా గారు, వంగవీటి ఇంటి పేరు వాడుకుంటున్నారు, రంగా గారిని అవమానం చేసినప్పుడు, రంగా గారిని ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి పున్నూరు గౌతమ్ రెడ్డి మాట్లాడినప్పుడు, ఆ పార్టీలో రంగా కుమారుని బయటికి పంపిస్తున్నప్పుడు, రంగా గారిని అవమానపరిచినప్పుడు ఎక్కడికి పోయాడు అర్థం కావట్లేరా ఈ నరేంద్ర? ఎందుకు ఆ రోజు వచ్చి ఎవరు పున్నూరు గౌతమ్ రెడ్డి దవడపళ్ళు రాలుతాయి, ఎవడరా నువ్వు రంగా గారి గురించి మాట్లాడటానికి, రంగా గారి గురించి మాట్లాడే అర్హత నీకుందని ఒక్క స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేయలేకపోయావు? ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఎందుకంటే మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ గంటలో ఆ నిమిషాలలో ఆడేటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్టులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నీ చూశారు కాబట్టి, అన్ని అవమానాలు పొందారు కాబట్టి పార్టీని నడపాలంటే అన్ని కులాలు రావాలి, అన్ని కులాలని బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని కులాలు కలిసి నడిస్తేనే పార్టీ అవుతుంది. ఇలా తెలుగుదేశం పార్టీకి ఒక కమ్మోళ్లే కాదు, బీసీలు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. అందుకే ఆ పార్టీ 23 సీట్లకు పోయినా మళ్ళీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే జగన్మోహన్ రెడ్డి 64 సీట్ల నుంచి 151 సీట్లు ఇవ్వడానికి ఒక రెడ్డి గారే కాదు, ఆ బీసీలు అలాగే ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు. మరి జనసేన పార్టీకి అన్ని కులాలు కావాలి కదా. ఒక కాపు కులమే మీకు మెజారిటీ స్థానం చూపిస్తుందంటే ఎట్లా? అన్ని కులాలని కలుపుకొని పోవాలంటే ఆ ఆఫీసులో మిగతా కులస్తులు ఉండడానికే మీరు ఒప్పుకోకపోతే మరి అన్ని కులస్తులు ఎలా కలుస్తారు, ఎలా వస్తారు అనేటువంటి ఆలోచన లేదు మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ను అమలు చేయాలి, ఆ పైసల కోసమే మీరు పనిచేయాలి. పార్టీ ప్రతిష్ట అనేది ఇవన్నీ అనవసరం. ఎనఫ్ ఆఫ్ మాటలు మీకు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలి,
కాపుల్ని మాత్రమే పార్టీ ఉంది అని మిగతా కులస్తుల్ని పార్టీ నుంచి దూరం పెట్టాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి అలయన్స్లో నుంచి విచ్ఛిన్నం చేసి బయటికి రప్పించాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మీరు వాగే వాగుల్ని చాలా లైట్గా తీసుకున్నారు. అసలు మీ మాటలకు అసలు వాల్యూవే లేకుండా చేసుకున్నారు. సో ఈరోజు మీరు ఇంకా బయటికి మాట్లాడారు అనుకోండి, ఇంకా రేపటి నుంచి జనసేన కార్యకర్తలు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారు. ఎందుకంటే ఇది వాస్తవ విషయం. ఆయన ఒక కరెక్ట్ వే లైన్లో వెళ్ళాడు. 14, 19 అబ్బా నా వెనకాల ఇంత జనం ఉన్నారు కదా అనుకున్నాడు. కానీ ఎన్నికలు పోయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ తెలిసిన తర్వాత ఎస్ మనం ప్రజల్ని ఆకట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని క్రెడిబిలిటీ అనేది ప్రజలు తెలుసుకోవాలనేటువంటి విధానంలో ఆయన మీరు టెంప్ట్ చేసినంత మాత్రం ఆయన టెంప్ట్ అవ్వకుండా స్ట్రైట్గా కరెక్ట్ వేలో వెళ్తున్నాడు. సో ఇప్పటికైనా మీరు తెలుసుకుని మీరు మారాలి. మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఈ పిచ్చి పేదాపరణ మాట మానుకోవాలి. విజయ్కి తమిళనాడు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కంపేర్ చేయకండి. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసి దీన్ని మాట్లాడటం అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంటుంది. సో అది మీరు ఆలోచన చేసుకొని, సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజంగా మీరు జనసేన పార్టీ కోసం పనిచేయాలి, భవిష్యత్తులో పార్టీని అధికారంలో తీసుకురావాలనుకున్నప్పుడు ఈ పిచ్చి పేడాపనులు పిచ్చి వాగుడు బంద్ చేసి పార్టీని సంస్థానగతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.